స్థితిశక్తి గతిశక్తుల పరివర్తనను డాష్తో వివరించవచ్చు. లఘులోలకంతో వివరించవచ్చు. ఆర్థిక ప్రగతికి డాష్ ప్రాణం, శక్తి ప్రాణం. ఆర్థిక ప్రగతికి శక్తి ప్రాణం. 30 కేజీల బరువున్న సూట్ కేసును మోయుచున్న మనిషి 10 మీటర్ల దూరం భూమికి నిట్ట నిలువుగా ప్రయాణించిన జరిగిన పని. 30 కిలోమీటర్లు 10 మీటర్ల దూరం భూమికి నిట్ట నిలువుగా ప్రయాణించిన జరిగిన పని 2940 జౌల్స్. ఇది ఇట్లాగే గుర్తుపెట్టుకోండి. 30 కేజీల బరువున్న సూట్ కేసును మోయిచున్న మనిషి 10 మీటర్ల దూరం సమాంతరంగా ప్రయాణిస్తే జరిగిన పని 0. సమాంతరంగా ప్రయాణిస్తే అంటే ఇక్కడ ఏం లేదు, W=Fs cos θ వేస్తాం కదా. సమాంతరంగా ప్రయాణిస్తే ఎంత కోణం వస్తుంది, అట్లాగే లంబంగా ప్రయాణిస్తే cos 90 అంటే ఎంత, అవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లమ్సే. శక్తి వనరుల్లో రకాలు. తరగని శక్తి వనరులు, తరిగిపోయే శక్తి వనరులు. తరిగిపోయిన పునరుత్పత్తి చేయబడే శక్తి వనరులను తరగని శక్తి వనరులు అని అంటారు. నెక్స్ట్ సౌరశక్తి, వాయుశక్తి డాష్ శక్తి వనరులకు ఉదాహరణ. తరగని శక్తి వనరులకు ఉదాహరణ. నెక్స్ట్ జలశక్తి, బయోమాస్ శక్తి డాష్ శక్తి వనరులకు ఉదాహరణ. తరగని శక్తి వనరులకు. శక్తి వనరులను ఉపయోగించితే తరిగిపోయి తిరిగి ఉత్పత్తి చేయలేని వాటిని తరిగిపోయే శక్తి వనరులు అంటారు. నేల బొగ్గు తరిగిపోయే శక్తి వనరులకు ఉదాహరణ. చమురు, సహజ వాయువులు తరిగిపోయే శక్తి వనరులు. కట్టెలు మండినప్పుడు డాష్ శక్తి ఉష్ణశక్తిగాను కాంతి శక్తిగాను మారుతుంది. కట్టెలు మండినప్పుడు రసాయనిక శక్తి ఉష్ణశక్తిగా కాంతి శక్తిగా మారుతుంది. కర్రబొగ్గు ప్రధానంగా కర్బనము. కర్రబొగ్గు ప్రధానంగా కర్బనము. తగినంత డాష్ లేని చోట కట్టెలను మండించుట వలన కర్ర బొగ్గు ఏర్పడుతుంది. తగినంత గాలి లేని చోట కట్టెలను మండించుట వల్ల కర్ర బొగ్గు ఏర్పడుతుంది. అందుకే బొగ్గు తయారు చేసేవాళ్ళు ఆ కట్టెలంతటిని వేసి మంట పెట్టేసి పైన మట్టితో బంకమట్టితో అలా కప్పెట్టేస్తారు. దానివల్ల వాటికి గాలి అందక ఆ కర్రలు అనేవి కర్ర బొగ్గుగా మారిపోతాయి. కర్ర బొగ్గు డాష్ కంటే మెరుగైన ఇంధనము కట్టెల కంటే. డాష్ వలన కట్టెలు కర్ర బొగ్గు కనుమరుగవుతున్నాయి. పెద్ద ఎత్తున అడవుల నిర్మూలన వలన. నేల బొగ్గు డాష్ ఇంధనము శిలాజ ఇంధనము. పీట్ లిగ్నైట్లో కర్బన శాతము 38%. పీట్ లిగ్నైట్లలో కర్బన శాతము 38%. బిట్యూమినస్ కోల్లో కర్బన శాతము 65%. బిట్యూమినస్ కోల్లో కర్బన శాతం 65%. ఆంథ్రసైట్లో కర్బన శాతము 96%. ఆంథ్రసైట్లో కర్బన శాతం 96%. బిట్యూమినస్లో 65%. P2 లిగ్నైట్లలో 38%. ఎక్కువ కర్బన శాతం ఆంథ్రసైట్లో ఉంటుంది. అదే బిట్యూమినస్ అయితే 65%. P2 లిగ్నైట్ అయితే 38%. నేల బొగ్గు ప్రధానంగా కర్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులను స్వల్ప పరిమాణంలో డాష్ పరమాణువులను కలిగి ఉంటుంది. సల్ఫర్ పరమాణువులు అనగా గంధకాన్ని. నేల బొగ్గు ప్రధానంగా వచ్చి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ పరమాణువులని స్వల్ప పరిమాణంలో గంధకం పరమాణువులను కలిగి ఉంటుంది. బిట్యూమినస్ బొగ్గు నుండి డాష్ను తయారు చేస్తారు. బిట్యూమినస్ బొగ్గు నుండి కోక్ను తయారు చేస్తారు. బిట్యూమినస్ బొగ్గు నుండి కోక్ను తయారు చేస్తారు. బిట్యూమినస్లో కర్బన శాతం ఎంత? 65%. ఉత్తమ శ్రేణి కోకు డాష్ కొలిమికి తగిన ఇంధనము. ఉత్తమ శ్రేణి కోకు బ్లాస్ట్ కొలిమికి తగిన ఇంధనం. 10 టన్నుల బిట్యూమినస్ కోల్ నుండి డాష్ టన్నుల కోక్ లభిస్తుంది. 7 టన్నులు. 10 టన్నుల బిట్యూమినస్ కోల్ నుండి 7 టన్నుల కోక్ లభిస్తుంది. నేల బొగ్గును మండించడం తీవ్ర వాయు కాలుష్యం కలిగిస్తుంది. పెట్రోలియము డాష్ ఇంధనము. పెట్రోలియము శిలాజ ఇంధనము. పెట్రోలియం అనేది పెట్రా, ఓలియం అనే లాటిన్ పదాల నుండి ఏర్పడినది. పెట్రోలియం నుండి లభించే ఇంధనాలు గ్యాసోలిన్, డీజిల్, ఆయిలు. పెట్రోలియం నుండి లభించే ఇంధనాలు గ్యాసోలిన్, డీజిల్, ఆయిలు.
పెట్రోలియం నుండి అణుఘటకాలను వేరు చేసే పద్ధతినే అంశిక స్వేదనం అంటారు. సహజ వాయువు ఒక శిలాజ ఇంధనము. సహజ వాయువులో ప్రధానంగా ఉండే వాయువు మీథేను. ఎరువుల తయారీకి అవసరమైన హైడ్రోజన్ వాయువుకు సహజ వాయువు మూలము. ఎరువుల తయారీకి అవసరమైన హైడ్రోజన్ వాయువుకు సహజ వాయువు మూలము. సహజ వాయువులో ప్రధానంగా ఉండే వాయువు మీథేను. ఎరువుల తయారీకి ఉపయోగించే వాయువు హైడ్రోజన్ వాయువు. ఈ హైడ్రోజన్ వాయువుకు మూలం ఏంటంటే సహజ వాయువు. మొక్కలు, జంతువుల శరీరాల్లోని పదార్థాలను జీవద్రవ్యరాశి అంటారు. మొక్కలు, జంతువుల శరీరాల్లోని పదార్థాలను జీవద్రవ్యరాశి అంటారు. జంతువులు, మొక్కల వ్యర్థ పదార్థాలు డాష్ సూక్ష్మజీవులచే క్షయీకరించబడతాయి. అనెరోబిక్ సూక్ష్మజీవులచే. జంతువుల, మొక్కల వ్యర్థ పదార్థాలు అనెరోబిక్ సూక్ష్మజీవులచే క్షయీకరించబడతాయి. జంతువులు, మొక్కల వ్యర్థ పదార్థాల క్షయీకరణ డాష్ సమక్షంలో జరుగుతుంది. నీటి సమక్షంలో. జంతువులు, మొక్కల వ్యర్థ పదార్థాల క్షయీకరణం నీటి సమక్షంలో జరుగుతుంది. మీథేన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్ మొదలగు వాయువుల మిశ్రమాన్ని బయోగ్యాస్ అంటారు. బయోగ్యాస్లో సుమారు 65% మీథేన్ ఉంటుంది. బయోగ్యాస్ని వంటలకు, యాంత్రిక శక్తికి, దీపాలు వెలిగించుటకు ఉపయోగించవచ్చును. బయోగ్యాస్ పొగలేని మంటని ఇస్తుంది. నేలబొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు శిలాజ ఇంధనాలు. నీటి శక్తి వలన పనిచేసే పవర్ స్టేషన్లను హైడల్ పవర్ స్టేషన్లు అంటారు. నీటి శక్తి వలన పనిచేసే పవర్ స్టేషన్లను హైడల్ పవర్ స్టేషన్లు అంటారు. ఎగిరిపడే అల్లతో విద్యుత్ శక్తిని తయారు చేయవచ్చును. నకాటా జల విద్యుత్ కేంద్రం డాష్ దేశంలో ఉంది. నకాటా జల విద్యుత్ కేంద్రం జపాన్ దేశంలో ఉంది. నెక్స్ట్, జపాన్లో డాష్ రాష్ట్రంలో నకాటా జల విద్యుత్ కేంద్రం ఉంది. యమగాటా. జపాన్లోని యమగాటా రాష్ట్రంలో నకాటా జల విద్యుత్ కేంద్రం ఉంది. సముద్ర ఉపరితల జలాలు డాష్ నుండి వచ్చే ఉష్ణాన్ని గ్రహిస్తాయి. సూర్యుని నుంచి వచ్చే ఉష్ణాన్ని గ్రహిస్తాయి. అందుకే సముద్రాలని ఉష్ణ భాండాగారాలు అంటారు. సముద్ర ఉపరితల జలానికి లోతట్టు జలాలకు మధ్య ఉష్ణోగ్రతల వ్యత్యాసం సుమారు 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అనగా 45 డిగ్రీల ఫారెన్హీట్ అన్నమాట. సముద్ర ఉపరితల జలానికి లోతట్టు జలాలకు మధ్య ఉష్ణోగ్రతల వ్యత్యాసము 25 డిగ్రీల సెల్సియస్ లేదా 45 డిగ్రీల ఫారెన్హీట్. సముద్ర ఉష్ణ శక్తి ఒక తరగని శక్తి మూలము. సముద్ర ఉష్ణ శక్తి ఒక తరగని శక్తి మూలము. డాష్ దేశాల్లో భూ ఉష్ణ శక్తిని వినియోగిస్తున్నాము. ఐస్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్ మరియు ఉత్తర కాలిఫోర్నియా దేశాల్లో. గాలి మరలు గాలి యొక్క గతిజ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. గాలి మరలు గాలి యొక్క గతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. సమీప పరిసరాల్లోని ఉష్ణోగ్రత, పీడనాల తేడా వలన పవనాలు ఆవిర్భవిస్తాయి. సమీప పరిసరాల్లోని ఉష్ణోగ్రత, పీడనాల తేడా వలన పవనాలు ఆవిర్భవిస్తాయి. వృక్షాలు డాష్ ద్వారా తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా. సూర్యరశ్మి లేకుంటే భూమి శీతల నిర్జీవ గ్రహంగా ఉండేది. సూర్యరశ్మి లేకుంటే భూమి శీతల నిర్జీవ గ్రహంగా ఉండేది. వ్యర్థ పదార్థాలు కుళ్ళుట వలన కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. వ్యర్థ పదార్థాల నుండి ఉత్పత్తి చేసిన ఉష్ణ శక్తినే విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. వ్యర్థ పదార్థాల నుండి ఉత్పత్తి చేసిన ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. కేంద్రక శక్తిని కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సమ్మీళనం అనే 2 పద్ధతుల ద్వారా తయారు చేయవచ్చును. ఏదేని భార కేంద్రకం దాదాపు 2 సమాన భాగాలుగా విడిపోతూ శక్తిని విడుదల చేసే కేంద్రక చర్యనే కేంద్రక విచ్ఛిత్తి అంటారు. సూర్యుడు, నక్షత్రాలు సహజ కేంద్రక శక్తి కేంద్రాలు. సూర్యుడు, నక్షత్రాలు సహజ కేంద్రక శక్తి కేంద్రకాలు. సూర్యరశ్మి కేంద్రక సంలీనం వల్ల విడుదలయ్యే శక్తి. సూర్యుడు, నక్షత్రాల్లో కేంద్రక సంలీన చర్యలు జరుగుతాయి. హైడ్రోజన్ నిరంతరం సంలీనం చెందడం వలన హీలియం ఏర్పడును. కేంద్రక సంలీనంలో అణుధార్మిక వ్యర్థ పదార్థాలు ఉండవు. కేంద్రక సంలీనంలో అణుధార్మిక వ్యర్థ పదార్థాలు ఉండవు. హైడ్రోజన్ పరమాణువులకు తరగని నిధి సముద్రాలు. హైడ్రోజన్ పరమాణువులకు తరగని నిధి సముద్రాలు.
అంతరిక్ష ప్రయోగాల్లో ఇంధనంగా డాష్ను ఉపయోగిస్తారు, హైడ్రోజన్ను. అంతరిక్ష ప్రయాణాల్లో ఇంధనంగా హైడ్రోజన్ను ఉపయోగిస్తారు. ఫ్యూయల్ సెల్స్లో విద్యుత్ తయారీకి హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. ఫ్యూయల్ సెల్స్లో విద్యుత్ తయారీకి హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 1 వాట్ 10⁻7 erg/s. 1 వాట్ అనగా 10⁻7 erg/s. 1 కిలోవాట్ అనగా 1.34 హార్స్ అనగా 1 కిలోవాట్ = 1.34 అశ్వ సామర్థ్యము. సామర్థ్యము = పని/కాలము. అశ్వ సామర్థ్యము 746 వాట్లు. జౌల్ 10⁻7 ergs. 1 జౌల్ అంటే 10⁻7 ergs. అదే వాట్ అంటే 10⁻7 erg/s అవుతుంది. నెక్స్ట్ స్థితిజ శక్తి PE = mgh. గతిజ శక్తి KE = 12 mv². పని చేయడానికి గల సామర్థ్యాన్నే శక్తి అంటారు. పని జరిగే రేటును సామర్థ్యం అంటారు. పని చేయడానికి గల సామర్థ్యాన్ని శక్తి అంటారు. పని జరిగే రేటునే సామర్థ్యం అంటారు. అదిశ రాశి పని అనేది అదిశ రాశి. అదే స్థానభ్రంశము, వేగం అనేవి సదిశ రాశులు. నెక్స్ట్ పనికి CGS ప్రమాణము ఎర్గ్. సామర్థ్యానికి CGS ప్రమాణం erg/s. పనికి ప్రమాణము పనికి W = Fs బలము ఇంటూ దూరం. పనికి W = Fs బలము ఇంటూ దూరం. పనికి MKS ప్రమాణాలు జౌల్. పనికి MKS ప్రమాణం జౌల్. 1 జౌల్ = 10⁻7 ఎర్గులు. 1 జౌల్ = 10⁻7 ఎర్గులు. పనికి CGS ప్రమాణము. పనికి CGS ప్రమాణము ఎర్గ్. సామర్థ్యానికి CGS ప్రమాణము erg/s. పని = బలము ఇంటూ దూరము. పనికి MKS ప్రమాణం జౌలు. 1 జౌల్ = 10⁻7 ఎర్గులు.